పిల్లల జనన ధృవీకరణ పత్రంలో తండ్రి పేరును మార్చడం, సవరించడం అనే అంశంపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆధునిక సైన్స్ ఆధారంగా శాస్త్రీయంగా నిర్వహించిన జన్యు పరీక్ష ద్వారా ఒక బిడ్డకు అసలైన తండ్రి ఎవరనేది నిరూపితమైనప్పుడు జనన ధృవీకరణ పత్రంలో తండ్రి పేరును మార్చడానికి చట్టబద్ధంగా పూర్తి అవకాశం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం సాంకేతిక నిబంధనలను, పాత రూల్స్ను సాకుగా చూపిస్తూ ప్రభుత్వ అధికారులు ఇలాంటి అత్యవసర దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఎంతో మందికి పెద్ద ఉపశమనం కలిగించనుంది. ఓ వ్యక్తి తన బిడ్డకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్లో తండ్రి పేరును సవరించాల్సిందిగా కోరుతూ స్థానిక మున్సిపల్ అధికారులను ఆశ్రయించారు. తన వాదన నిజమేనని నిరూపించడానికి ఆయన గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా DNA రిపోర్టును కూడా అధికారులకు సమర్పించారు. అయితే స్థానిక అధికారులు మాత్రం ప్రస్తుతమున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టంలోని కొన్ని క్లాజుల వల్ల ఒకసారి నమోదైన తండ్రి పేరును మార్చడం సాధ్యం కాదంటూ ఆ దరఖాస్తును తోసిపుచ్చారు. అధికారులు తమ సమస్యను అర్థం చేసుకోకుండా దరఖాస్తును తిరస్కరించడంతో సదరు వ్యక్తి న్యాయం కోసం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు మున్సిపల్ అధికారుల మొండి వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శాస్త్రీయంగా అత్యంత నమ్మదగిన జన్యు పరీక్ష ద్వారా ఒక బిడ్డకు పితృత్వం నిరూపితమైనప్పుడు ఆ రిపోర్టును కాదనడానికి అధికారులకు ఎలాంటి అర్హత గాని, కారణాలు గాని ఉండవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. జనన, మరణాల నమోదు చట్టంలోని నిబంధనలు ఎప్పుడూ ప్రజలకు మేలు చేసేలా, వారి జీవితాలను సులభతరం చేసేలా ఉండాలి తప్ప సాంకేతిక కారణాలు చెప్తూ వారిని ఇబ్బందులకు గురి చేసేలా ఉండకూడదని కోర్టు హితవు పలికింది. బాధితుడు సమర్పించిన DNA రిపోర్టు ఆధారంగా జనన ధృవీకరణ పత్రంలో తండ్రి పేరును తక్షణమే సవరించి సదరు తండ్రికి సరికొత్త బర్త్ సర్టిఫికేట్ను జారీ చేయాలని సంబంధిత అధికారులను బాంబే హైకోర్టు ఆదేశించింది.